కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీ చాటుకోవాలంటే అసైన్డ్ సికం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు విషజ్వరాలతో ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. చెరువుల పరిస్థితి వంటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఒక హైడ్రాను తెర మీద తీసుకొచ్చి అన్ని సమస్యలకు పరిష్కారం హైడ్రా అనే రీతిలో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. అన్ని రోగాలకు జిందా తెలిసిమాతే మందు అన్నట్టుగా అన్నిటికీ ఇవాళ ప్రజల్లో ఒక చర్చనీయాంశం చేసి ప్రజలను దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకురావడం, అందులో హైడ్రా ఒక భాగం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులను కాపాడాల్సిందే, ఖచ్చితంగా పరీక్షించాల్సిందే. అందులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే, ఏమాత్రం కూడా మరి దానికి మినహాయింపు ఉండాల్సిన అవసరం. అయితే ఈ ప్రక్రియ ఒక పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలనేదే బీజేపీ యొక్క ఆలోచన. చెరువులను కుంటలను ఆక్రమించి ఆ కట్టిన కట్టడాలు ఏమిటో, ఆ ఫామ్ హౌస్లు ఏంటో, ఆ లెక్కలు, ఆ వివరాలు తేల్చి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్రమ నిర్మాణాలపై చెరువులను కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు ఎంత బడా నాయకుడైనా అందరికీ ఒకే చట్టం వర్తించే విధంగా, దానికి రాజకీయ కోణంలో కానీ రాజకీయ రంగు కానీ మరి పోయాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఆరోపణలు విమర్శలతో హైడ్రా సెంట్రిక్గా ఒక డైలాగ్ వారు రోజువారీగా చర్చల్లో నిలిచే విధంగా రగడలు సృష్టించి ప్రజా సమస్యలను, అసలైనటువంటి ప్రజా సమస్యలను పక్కుతో పట్టించడంలో ఇవాళ ప్రభుత్వం